ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై శ్రీరెడ్డి మరోసారి రెచ్చిపోయింది. సనాతన ధర్మం అంటున్న మీరు క్రిస్టియన్ ని పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదా అని ప్రశ్నించింది. కమ్యూనిస్ట్ భావాలంటున్నారు, ఇంకోవైపు దీక్షలు చేస్తున్నారు, రెండింటికి ఏమైనా మ్యాచ్ అవుతోందా అని ట్వీట్ చేసింది శ్రీరెడ్డి. ఈ ట్వీట్ పై మెగా ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై శ్రీరెడ్డి మరోసారి రెచ్చిపోయింది. సనాతన ధర్మం అంటున్న మీరు క్రిస్టియన్ ని పెళ్లి చేసుకున్నప్పుడు గుర్తులేదా అని ప్రశ్నించింది. కమ్యూనిస్ట్ భావాలంటున్నారు, మరోవైపు దీక్షలు చేస్తున్నారు, రెండింటికి ఎక్కడైనా మ్యాచ్ అవుతోందా అంటూ ట్వీట్ చేసింది శ్రీరెడ్డి. ఈ ట్వీట్ పై మెగా ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో గానీ ఎప్పుడు సంచలనంగా వార్తల్లో నిల్చున్న శ్రీరెడ్డి మరొకసారి సంచలన వార్తలు చెప్పింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరొకసారి ఆ ట్విట్ రూపంలో అస్త్రాలు ప్రయోగించింది. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇది సంచలనంగా మారింది. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ, లడ్డు చుట్టూ కూడా తిరుగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు, రాజకీయాలు, గొడవలు, ప్రెస్ మీట్లు, అనేక సందర్భాలు ఆ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో కూడా భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు గురించి, ఆ ప్రసాదాలలో పడిన ఆ జంతు కొవ్వు పదార్థాల గురించి దేశవ్యాప్తంగా కాకుండా విదేశాల్లో కూడా ధర్నాలు, ర్యాలీలు జరుగుతున్న నేపథ్యంలో ఆ శ్రీరెడ్డి మరొకసారి వార్తల్లోకి ఎక్కింది. పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడింది. ఏదైతే ప్రతి ప్రెస్ మీట్ కి సంబంధించి కూడా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఆ శ్రీరెడ్డి మరొకసారి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడింది. పవన్ కళ్యాణ్ ప్రతి ప్రెస్ మీట్ లో కూడా సనాతన ధర్మం గురించి, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆ హిందువులు సైలెంట్ ఉంటామంటారా అంటూ కూడా పదే పదే ప్రతి మీడియా సమావేశంలో కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇలాంటి మాటలు మాట్లాడుతున్న క్రమంలో ఒక్కసారిగా ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా సైలెంట్ కొన్న శ్రీరెడ్డి మరొకసారి విరుచుకుపడింది. ఏదైతే పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా ఆ అనుచిత వ్యాఖ్యలు చేయటం కాకుండా ఒక్కసారిగా దుమారం లేపాయని చెప్పుకోవచ్చు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు మొత్తం కూడా ఒక్కసారిగా సోషల్ మీడియా ఆ ట్రోలింగ్ వే అంతా కూడా శ్రీరెడ్డి మీదకి మరలిచ్చిన అంశం అయితే తెర మీదకి వస్తుంది. ముఖ్యంగా ఏదైతే హిందువుల పేరు అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం మానుకోవాలంటూ కూడా ఆ పవన్ కళ్యాణ్ కి శ్రీరెడ్డి హితవు పలికింది. ఏదైతే పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా కూడా ప్రతి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఆ హిందూ మనోభావాలు, హిందువుల పేర్లు, సనాతన ధర్మం గురించి మాట్లాడటం మానుకోవాలంటూ కూడా వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించింది. ఆ ఒక రకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిందని చెప్పుకోవచ్చు. క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు సనాతన ధర్మాన్ని ఏమి చేసామంటూ కూడా పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే కమ్యూనిస్టు భావాలు అంటావు, దీక్షలు అంటావు, ఈ రెండింటికి ఏమైనా పొంతనుందా? నువ్వు చేసేది క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు, కమ్యూనిస్టు భావాలు అంటావు, ఆ దీక్షలు అంటావు. కమ్యూనిస్టులకు సంబంధించి ఆ దీక్షలు ఉండవు, కమ్యూనిస్టులకు సంబంధించి సనాతన ధర్మం ఉండదు. ఆ కమ్యూనిస్టులు భగవంతుని నమ్మరు, కానీ నేను కమ్యూనిస్టు భావజాలం అంటావు, దీక్షలు చేపడతావు. ఈ రెండింటికి ఎక్కడైనా పొంతన కుదురుతుందా పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఆ వ్యంగ్యాస్త్రాలు సంధించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే దీపంతో సిగరెట్ వెలిగించిన వ్యక్తికి పుట్టిన వాళ్ళకి ఆ సనాతన ధర్మం గురించి పెద్ద మాటలు ఎందుకు అంటామని తెలియపడంతో ఒక్కసారిగా మెగా ఫ్యామిలీ అంతా కూడా విరుచుకుపడిన పరిస్థితి అయింది. మెగా ఫ్యామిలీ అంతా కూడా ఒక్కసారిగా శ్రీరెడ్డి వైపు టర్న్ అయ్యి పెద్ద ఎత్తున కూడా ట్రోల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆ సనాతన ధర్మం గురించి పదే పదే మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ కి అయితే భారీ కౌంటర్ ఇచ్చిందని చెప్పుకోవాలి, భారీ ఎన్కౌంటర్ ఇచ్చిందని చెప్పుకోవాలి. వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించడంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ ముందు ఆ శ్రీరెడ్డి పరిస్థితి ఏందనే క్వశ్చన్ మార్క్ కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉంది. అయితే చెప్పులు వేసుకుని దీక్ష చేస్తున్నాం అనటంపై కూడా ఆ పెద్ద ఎత్తున విమర్శించింది. దీక్షలు చేపడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకొని నడవటం గానీ, దీక్ష చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ చెప్పులతో ఉండటం గానీ ఆ పెద్ద ఎత్తున ప్రచురించిన పరిస్థితి ఉంది. దాని మీద కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే హిందుత్వం పేరు తీస్తే గురుడ పురాణం యొక్క వస్తుందంటూ కూడా చివరిలో ప్రశ్నించిన
సంధించిన ప్రశ్న పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. ఎందుకు హిందుత్వం పేరు తీస్తే గరుడ పురాణం బుక్ పంపిస్తానంటుంది. గరుడ పురాణం బుక్ పంపించడం ఏంది, హిందుత్వానికి సంబంధం ఏందంటూ కూడా ఆ పెద్ద ఎత్తున ప్రజలలో ఇప్పుడు ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఎందుకు గరుడ పురాణం బుక్ గురించి ఇప్పుడు ప్రధానంగా చర్చ మొదలైంది. ఏమిటి గరుడ పురాణం, గరుడ పురాణం బుక్ యొక్క చరిత్ర ఏందనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ తలైంది. ఏదైతే లోకేష్ ఆ ఎన్నికల్లో గెలవక ముందు, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకముందు లోకేష్ పెట్టిన రెడ్ బుక్ గురించి ఎంత పెద్ద చర్చ జరిగిందో, రెడ్ బుక్ గురించి ఎంత ఆలోచించారో, ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు అదే గరుడ పురాణం బుక్ గురించి కూడా చర్చ అయింది. ఎందుకు శ్రీరెడ్డి హిందూ ధర్మం గురించి కానీ హిందువులు కానీ పేరు తీస్తే ఖచ్చితంగా గరుడ పురాణం బుక్ పంపించాల్సి వస్తుంది అంటాం కూడా దాని పట్ల పెద్ద ఎత్తున ప్రశ్నలు సంధిస్తున్నారు. క్వశ్చన్ మార్కులు పడతా ఉన్నాయి. కానీ దీని పట్ల మాత్రం శ్రీరెడ్డి మీద ఒక్కసారిగా జన సైనికులు గాని, పవన్ కళ్యాణ్ అభిమానులు గాని, మెగా ఫ్యామిలీ అభిమానులు గాని మొత్తంగా శ్రీరెడ్డి మీద బాణాలు ఎక్కువ పెట్టారు. సోషల్ మీడియా మొత్తం కూడా శ్రీరెడ్డి మీదకి టర్న్ అయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఏదైతే శ్రీరెడ్డి పెట్టిన వ్యాఖ్యల పట్ల మాత్రం ఒక్కసారిగా సెన్సేషనల్ అయ్యాయి. శ్రీరెడ్డి సంధించిన ప్రతి ప్రశ్న గాని, ఆమె చెబుతున్న ప్రతి మాటలో గాని అనుచిత వ్యాఖ్యలతో పాటు మాట్లాడిన వ్యంగ్యాస్త్రాలు అంతా కూడా ఎవరు జన సైనికులు గాని, మెగా ఫ్యామిలీ అభిమానులు ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ఈ దెబ్బతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీరెడ్డి మాట్లాడిన మాట తీరు గాని, మాట్లాడిన పద్ధతి గాని, శ్రీరెడ్డికి ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది, మళ్ళీ శ్రీరెడ్డి రంగంలోకి దిగిందానే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే శ్రీరెడ్డి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకముందు పవన్ కళ్యాణ్ పై ఒంటికాలతో విరుచుకుపడిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ పై ఒంటికాలతో దాడి చేసిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత, అది కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ శ్రీరెడ్డి ఎందుకు ఇంత వ్యంగ్యాస్త్రాలు ఎందుకు సంధించింది, ఇంత అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేసింది అనేది ప్రధానంగా సంధిస్తా ఉన్నారు. అలాగే ఏదైతే ప్రధాన వ్యాఖ్యంగా హిందువులు అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం మానుకోకపోతే గరుడ పురాణం బుక్ పంపిస్తామంటం పట్ల మాత్రం పెద్ద ఎత్తున చర్చించుకునే పరిస్థితి అయితే ఉంది. రిహానా, ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.